తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. కానీ వీళ్ళు ఎలా ఆలోచించారో తెలిస్తే తగినంత జాగ్రత్త పడతారు, కావాల్సినంత నవ్వుకుంటారు. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆది స్కిట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏమే ఇద్దరు పిల్లలు 2 రోజులు మట్టి అసలు కాలేజీకి వెళ్తలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూస్తున్నావా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. అసలు వాళ్ళు రాత్రిపూట ఎంతసేపు మేల్కొని ఉంటారు తెలుసా నీకు? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు ఎవరమ్మా? అసలు వాళ్ళు నా పిల్లేనా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడంట. తల్లి పద్ధతిగా ఇంట్లోనే ఉండండి అమ్మా. కుదరదు. మీకు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్ళంటే ఏంటి నాన్న? అదే అమ్మా, అదే అమ్మా. అసలు నేను ఈ రోజు వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోండి. మనోగారు రండి, మనోగారు రండి. అమ్మా ఏమన్నా? మనోగారు రండి అన్నాను. అమ్మా మీ కల్లుడు అవుతాడమ్మా. అబ్బా, ఈ పాపాలని చూడడం కన్నా నేను విషం తాగి చచ్చిపోతాను. ఆపండి అన్న, మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాము. ఏమండి, మన పిల్లలకి ఎలాగండి పెళ్లి అవుతుంది అసలు? మనకేం తక్కువే, మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి. ఆ. అందమైన పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బావలు ఉన్నారు కదా, వాళ్ళకిచ్చి పెళ్లి చేసేద్దాం. సరే నాన్న. అరే అల్లుళ్ళు, చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. బాగుంది ఆ మూమెంట్ ఏదో. ఏమిటి సాయిలక్ష్మి తలదించుకున్నావు? ఇంతవరకు ఒక్కసారి కూడా పరాయి మగాన్ని తలెత్తి చూడలేదు బావా. ఇంతవరకు ఇలాంటి జోకు నేను వినలేదు సాయిలక్ష్మి. నువ్వెందుకు తలదించుకున్నావు బావా? వాడిని నువ్వు చూడలేవు, నిన్ను వాడు చూడలేడు, మిమ్మల్ని ఎవ్వడు చూడలేడు. బావా అబ్బా, నీ మొహంలో కళ కొట్టొచ్చేలా ఉంది బావా. వాడు కొట్టొచ్చినట్టుంది, ఇది వరదల్లో కొట్టుకొచ్చినట్టుంది. సరిపోయారు ఇద్దరు. శాంతి ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఎవరిని చూసావు? చిన్నప్పుడు నేనెక్కున్నాను బావా. అదేట్రా వీళ్ళని చిన్నప్పుడు మనం చూడలేదు. మనమని నన్ను కలుపుతావేంట్రా గొట్టం? నీ చిన్నప్పుడు నేనెందుకున్నాను? అదేట్రా ఇద్దరు సమానం అన్నావు, బట్టలు కూడా సమానంగా వేసినప్పుడు అవమానం అంటావు ఏట్రా? అదంతే, వంశ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాక మొత్తం మారతాయి. వాట్ ఏ ప్లెజెంట్ జోక్. అమ్మా వీళ్ళకి ఏమీ తెలియనట్టు ఉండండమ్మా. అలాగే బావా, అలాగే బావా, అలాగే నాన్న. అలాగే నాన్న. కానీ ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగిన ఇంకా ఇద్దరు బాగున్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించు. సరే అమ్మా. వేయాల్సిన ఎదవేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ వేషాలు వేసారా? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులారా? ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇందాకేం అర్థం కాలేదన్నారు, ఏం అర్థం కాలేదన్నారు? ఏంటి జోకా? అవునరా. అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతల వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి. కాదు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాం, ఎలా ఉంది? ఒరే మేము కింద నుంచి పై నుంచి 360 డిగ్రీస్ ఇచ్చాం, ఏం చేయలేక ఇప్పుడు నార్మల్గా వస్తున్నాం. బాబా అమెరికాలో అమ్మాయిలు చూశారు కదా, ఇక్కడ మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మిల్క్ బ్యూటీలో ఉంటారే. అంటే మేము మినికిచ్చే గేదెలా ఉన్నావనా? ఆ గేదెలు వేసే పేడలాగా ఉన్నారు. ఇంతకీ అసలు మా నలుగురులో మీరు ఏ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నారు? మేము 3 గేమ్స్ పెడతాం. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం. అవునా? గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తాను. చాలా ఆడాం. సరే రండి. ఫస్ట్ గేమ్ ఏంటి? ఈ రంగంలో దిగి చదరంగం ఆడండి. అంటే ఈ గేమ్ లో నేను మంత్రిలా అంటోండి. అవును, ఆయన ఎక్కడ తిరుగుతాడో తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో తెలియదు. ఒరే ఏనుగు ఎక్కడికి కథలతో అటు ఇటుని సైట్ గా వెళ్తుంది. మరి మనం అత్తగారు ఏంటి ఎటు పడితే అటు వెళ్తున్నారు? అయితే నేను విన్ అయినట్టు. అదేంటి చెక్ అని నేను చెప్తే నువ్వు విన్ అయినట్టేటి? ఏం లేదు, ఇటు తిప్పితే నేనే కదా. ఇదిగో మందే చెస్. బాగా గెలిచాడు. ఒరే ఏంట్రా టీమ్ లీడర్ అని చెప్పుతావు, మొత్తం లేడీస్ అందరు నువ్వే. దీని విషయంలో కూడా కకృతి తీసుకెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళిపోండి ఇద్దరు. నెక్స్ట్ గేమ్ ఏంటి చెప్పు? చెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చదరంగం. రెండు ఒకటే.
వైకుంఠపాలి. ఓ వైకుంఠపాలా? ఇది మీరు ఆడారు కదా, ఇది మేము ఆడతాం. ఆడండి ఆడండి, బాగుంటది. మూడొచ్చింది. ఇక్కడేం చేయరుగా, ఇక్కడేం చేయరుగా. 3 పడింది మూడు అనాలి. పడింది. ఓ 3 పడిందా? ఆ. ఇప్పుడు వేస్తాను చూడు. నిచ్చెన వచ్చింది. ఆ, అయితే పక్కింటికి వేసుకుని ఎగరండి మొత్తం ఇద్దరు. ఇప్పుడు చూడరా. అయ్యో పాము మింగిందిరా. మీకంటే ఎక్కువ కానీ సరే నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరు అయిపోయింది. మా ఇద్దరు దగ్గర ఒక గేమ్ అయితే. సరే ఇప్పుడు 3వ గేమ్ పెడతాను. ఏంటది? మీరందరూ లైన్ నిల్చోండి. ఏంటి గేమ్ ఏంటి? చెప్తాం కదా, సడన్ సర్ప్రైజ్. గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా కోరికైనాలో అదేంటి వాళ్ళు కదలరు, మీరు కదలలేదు. వాళ్ళకి మీరే ఆప్షన్, మనకు బయట బోల్డ్ ఆప్షన్. మీరు సరే, ఇతను కూడా కదలలేదు. వాడు కదిలితే ఇంకేం కదలవు. ఫైనల్ గా అంటే మీరే గెలిచారు. yes. బావా కదలకుండా ఉంది మేమే కదా. బాబా అని ఆడి దగ్గరికి వెళ్తాంటే హంతమాను ఇట్లా. అల్లుళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అల్లుళ్ళు. దూరం జరగండి. గో గో గో. మేము ఎక్కడికి వెళ్ళాలి? గోవా వెళ్ళిపోండి. అల్లుళ్ళు, అందమైన మా అమ్మాయిలు లంక బిందెలు మీవే. థ్యాంక్ యూ సో మచ్. చెరో బిందె తీసేసుకోండి. ఇవేం బిందెలరా? ఏంట్రా ఇందులో లంక ఏం లేవు? బిందెలు. ఇవి లంక బిందెలు ఏంట్రా? శ్రీలంకలో కొన్నాయి. అని చెప్పాడు ఎలాగో అదే ఇది 250 పెట్టుకున్న శ్రీలంకలో. ఏంటి శ్రీలంకలో కొని మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్తావు నువ్వు? లంకలోయేగా మరి. ఇప్పుడు ఈ లంక బిందెలతో ఈ టెంకి మొహాలతో మేము కాపురం చేయాలరా? టైం అయిపోతుంది, పదండి శోభనానికి. పదండి. ఇగో బిందెలు. ఈ బిందెను మడిచి నాగాయ లంకలో పెట్టండి. రోజా గారు, విలేజ్ బావలు ఫారెన్ బావలా? సో ఫైనల్ గా విలేజ్ లోకల్ గెలిచారు. బాగుంది, సరదాగా అనిపించింది. వెరీ నైస్. అది మను గారు, చాలా బాగుంది. గ్రామం నుంచి వచ్చిన మామలు అదరగొట్టేశారు. బాగుంది కాన్సెప్ట్, వెరీ నైస్. అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో? ఆగమ్మా. మరి ఆగుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ అయ్యా పెళ్లి కొడుకు. ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనడే రాసింది. టికెట్ అదమ్మా. టికెట్ ఏంటమ్మా? మీరేమో ఆ 16 నెంబర్లో కూర్చోన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారు? నేను ఇచ్చింది. మా ఆవిడ కూడా టీసీ. ఇద్దరం ఒకే బండిలో. ఓహో, డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది. ఆగుతుందని చెప్తాదండి. అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో? ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి.